హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్లో గ్లాస్ పెట్టి చూడండి మన కరెంటు బిల్లు ఆదా అవుతుందన్నాను కదండి. దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం. ముందుగా గ్లాస్లోనికి కొంచెం వాటర్ని తీసుకొని అందులోనికి కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లలో అయితే ఐస్ అనేది ఎక్కువ గడ్డల్లాగా కట్టేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రిడ్జ్లో కొంచెం సాల్ట్ వాటర్ని వేసేసి అలా గ్లాస్లో కొంచెం సాల్ట్ వాటర్ని పెట్టేసామంటే అనేది తొందరగా మెల్ట్ అయిపోయి మనకి రిమూవ్ అయిపోతుందండి. నెక్స్ట్ టైం మనకి ఐస్ అనేది కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలా హాట్ వాటర్లోనికి కొంచెం పౌడర్ని అయితే వేసేసుకోవాలండి. ఎక్కువ పౌడర్ వేసేసి మరగబెట్టని అవసరం లేదు. హాట్ వాటర్లోనికి జస్ట్ పౌడర్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనికి 2 కర్పూర బిళ్ళలను వేసేసుకొని ఒకసారి ఈ వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా పిల్లలు తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పైన ఎగ్ కొంచెం కింద పడిపోయినా నీచు వాసనలాగా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ నీచు వాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే సండే టైంలో నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదా, ఇలా గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసుకున్నామంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు ఉన్నా కానీ అవి రాకుండా ఉంటాయండి. మనం ఇందులోనికి కర్పూర బిళ్ళను యాడ్ చేసాం కాబట్టి వాటర్ని సింక్లో వేసేస్తామంటే ఆ ఘాటుకి కూడా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయండి. ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి పుదీనా తెచ్చుకున్నప్పుడు ఒలవడానికి కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. చిల్లులు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెలోనికి మనకి ఎన్ని కాడలు కావాలో అన్నీ పెట్టేసుకొని దాని కింది నుంచి కాడలు లాగామంటే ఇలా ఎంత పుదీనాని కానీ ఈజీగా మనం చిటికలో ఒలిచేసుకోవచ్చు. అలాగే ఈ పుదీనా రెమ్మలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఏదైనా ఒక పనికిరాని బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లోని కొంచెం వాటర్ని వేసేసి ఇలా పెట్టుకున్నామంటే 1 వీక్కి మనకి చిన్న చిన్న ఆకులాగా వచ్చేస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాం. టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ పిండిని మనం జల్లించాలనుకున్నప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. మనకి కింద అస్సలు పడిపోకుండా ఈజీగా ఎన్ని కేజీల పిండి అని కానీ మనం ఈజీగా జల్లించుకోవచ్చు. ఇలా జల్లెల్లోనికి 2 1 రూపీ కాయిన్స్ వేసేసి కొంచెం పిండిని వేసేసుకొని కవర్లో పెట్టేసుకొని చల్లించుకున్నామంటే మనం చేయి పట్టిన కూడా అసలు అవసరం లేదండి. కాయిన్స్ పిండిని అటు ఇటు మూవ్ చేస్తూ ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం ఈజీగా చల్లించుకోవచ్చు. చూసారు కదా, ఎక్కడ కూడా కింద పడిపోకుండా వచ్చేసింది. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఎక్కువగా టమాటోస్ తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులకి అవి ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ వాటర్ అందులోనికి వెళ్ళిపోయి మనకి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే మనం వంటకు యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఇలా సర్కిల్ మిడిల్లో మనం పెట్టేసుకున్నామంటే ఆయిల్ని ఎన్ని రోజులున్నా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ ఆ ఫ్రిడ్జ్ వాటర్ని అబ్జర్వ్ చేయకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. కంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం మునగాకును అలాగే క్వాంటిటీలో కొంచెం కరివేపాకును ఎండబెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే ఇలా పౌడర్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత హాట్ వాటర్లోనికి వీక్లీ 1 టైం ఇలా పౌడర్ని వేసేసుకొని తీసుకున్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే కంటి సమస్యలు ఉన్నా మనకి దూరం అవుతాయండి. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. 1 మంత్లోనే మనకి రిజల్ట్ అయితే కనపడతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాం. వెల్లుల్లిపాయను ఇలా పైన పొట్టుతో సహా తీసుకొని దీనిని చాకు గుచ్చుకోవాలి. ఇలా పైన పొట్టుతో సహా ఎందుకు తీసుకున్నానంటే మనం డైరెక్ట్గా తినాలంటే కొంచెం ఘాటుగా ఉంటుందండి. ఇలా ఒకసారి మనం కాల్ చేసుకొని 2 సైడ్స్ వెల్లుల్లిని వీక్లీ 1 టైం తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకైతే బీపీ కంట్రోల్లో ఉంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళు అసలు తీసుకోవద్దండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. చూసారు కదండి, దివానికి ఎంత మురికిగా ఉందో. దీనిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ వాటర్ వేసేసి క్లీన్ చేయని కూడా అసలు అవసరం లేదు. జస్ట్ మనకి ఒక 2 మినిట్స్లో దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. దీనిపైన మన ఫేస్కి వచ్చేసి ఎలాంటి పౌడర్ ఉన్నా కానీ ఆ పౌడర్ని దీనిపైన వేసేసుకొని ఇలా ఒకసారి కొంచెం ప్రెస్ చేసి అన్నామంటే 2 సైడ్స్ మనకి ఈజీగా అందులో ఉన్న డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదండి. ఇలా మనం కొంచెం ప్రెస్ చేస్తూ అన్నామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా మనకి ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి ఎప్పుడైనా జలుబు చేసినా లేకపోతే కొంచెం కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ ఇలా అయితే ట్రై చేసి చూడండి. సిమ్లో పెట్టేసుకొని దానిపైన ప్యాన్ పెట్టేసి అందులోని కొంచెం పసుపుని అయితే వేసేసుకొని ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే అందులో నుంచి స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్ పీల్చుకున్నామంటే జలుబు చేసిన టైంలో కానీ స్మెల్ పీల్చుకున్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుంది జలుబు చేసిన టైంలో. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. అయితే హెయిర్ క్లిప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని రోజులకి దానిపైన ఉన్న కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ప్లక్కర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది కానీ దానిపైన ఉన్న కలర్ పోవడం వల్ల పెట్టుకోవడానికి మనకి అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎన్ని క్లిప్స్ ఉన్నా కానీ పడేయకుండా ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. మనం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే ఇలా నెయిల్ పాలిష్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి.
నచ్చిన కలర్ని అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ నెయిల్ పాలిష్ని తీసేసుకుని దీనిపైన వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, మనకి ఫస్ట్ ఎలా అయితే షాప్ నుంచి తెచ్చామో ఆ విధంగానే ఉండిపోతుంది అంతా ఆరిన తర్వాత. మీ ఇంట్లో ఇలాంటి క్లిప్స్ ఉన్నట్లయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి లోపలైతే కొంచెం ఎల్లోగా, అలాగే కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా స్మెల్ అలా ఎల్లోగా కాకుండా ఉండాలంటే ఎప్పుడైనా కానీ ఇలా అయితే మీరు స్టోర్ చేసి చూడండి. ఎన్ని రోజులున్నా మనకి ఫ్రెష్గా ఉంటుందండి కొబ్బరి. నేను ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలానే స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం షుగర్కి అప్పుడప్పుడు చీమలు అయితే పడుతూ ఉంటాయి, లేకపోతే అందులో కొంచెం చెమ్మ వచ్చేసి గడ్డలా కడుతూ ఉంటుంది కదా. అలా చెమ్మ రాకుండా ఉండాలంటే ఇందులోనికి టూత్ పిక్స్ అయితే 2 వేసేసుకొని ఉంచుకోవాలండి. అందులోనికి చీమలు రాకుండా ఉండాలంటే మీ దగ్గర వెనిగర్ ఉంటే గిన కొంచెం కాటన్ తీసేసుకొని దానిపైన వెనిగర్ని అప్లై చేసేసుకోవచ్చు మూతకి. అలా కాకుండా వెనిగర్ లేదు అనుకుంటే గిన ఒక వెల్లుల్లిని తీసేసుకొని ఆ మిడిల్లో పెట్టేసుకున్నామంటే వాటికి చీమలు అనేది అస్సలు రావండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో లైక్ చేయడం, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.